ఆదర్శంగా తీసుకుని, శాస్త్రాన్ని ఆధారంగా తీసుకుని వాసనని గెలిచి తాను సద్వాసన యందు నిలబడగలగాలి. వాసన అన్న మాటకి మళ్ళీ నేననేది ఏదో శబ్దస్పర్శ రసరూప గంధముల యందు ఒక తన్మాత్ర అయినటువంటి గంధమును గురించి నేను మాట్లాడలేదు. వాసన అన్నది గత జన్మల యందు జీవుడు దేని యందు అనురక్తుడై ఉన్నాడో ఆ అనురక్తిని మనసు ప్రాణోత్క్రమణ సమయమునందు మూట కట్టుకుని బయటికెడుతుంది. అది దానికి ఉండే లక్షణం. రుచి వాసన ఈ రెండు మనసు పట్టుకునేటటువంటి పెద్ద యంత్రాంగం. ఏదో ఒక వస్తువు గురించి తెలుసుకుంటాడు, లేదా దీని రుచి ఇలా ఉంటుంది అని తెలుసుకుంటాడు. తెలుసుకున్నది దేనికి పనికి రావాలంటే అసలు యథార్థమునకు ఈ రుచి రుచా, ఈ సుఖము సుఖమా అని త్రోసివేయడానికి పనికి రావాలి. వేదము కొన్ని సుఖములను అనుభవించమని చెప్పింది, అందులో ఏమీ అనుమానం ఏం లేదు. ఈ సుఖం నువ్వు అనుభవించవచ్చు అని చెప్పింది వేదం. అలా చెప్పినవి ఏమున్నాయో అవి యజమాని అనుభవించవచ్చు, దోషం లేదు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే మధుర పదార్థం తినాలని ఉంది, తినచ్చు యజమాని, తప్పేం లేదు. గృహస్థాశ్రమ స్వీకారం చేసి భార్య యందు కామానురుక్తుడు కావచ్చు, దోషమేం లేదు. వేదం కేవలం ఒక్కటి చెప్పి ఊరుకోలేదు. నువ్వు మధుర పదార్థాన్ని కొంతకాలం అనుభవించి ఇది ఆనందమా, ఆనందమైనదైతే దీని ఎందు శాశ్వతత్వం ఉంటే నేను ఎంత తిన్నా ఆనందమే ఉండాలి. మరి కొంత తినేటప్పటికి దుఃఖం వస్తుందబ్బా, ఇంకొత్తు ఈ మధుర పదార్థం అనిపిస్తోంది, కాబట్టి దీని ఎందు లేదు, ఇది నాటకం. కానీ ఎంత అనుభవించినా సరే దేని ఎందు ఆనందమునకు పరిమితి లేదో, లోటు లేదో అది నిజమైన ఆనందము. మిగిలినవి సుఖ దుఃఖ స్వరూపములు. మనసు యొక్క ఆట, ఖ అంటే ఆకాశం, అది ఎప్పుడు అలాగే ఉంది. ఒక్కొక్కప్పుడు కొన్నింటిని చూసి సు బాగుందంటు, బాగుంది, చాలా బాగుందంటు, అప్పుడు సుఖ. మళ్ళీ అది అంటుంది ఇది బాగులేదంటుంది, దుఃఖ. అప్పుడు ఆకాశానికి మబ్బు కమ్మింది, దుఃఖ. బాగుందంటే సుఖ. సు మారింది, దూ మారింది, ఖ అలాగే ఉంది. ఆత్మ ఎప్పుడూ అలాగే ఉంటుంది. మనస్సు నాటకం ఆడుతూ ఉంటుంది. ఇది బాగుంది, ఇది బాగులేదు అన్న ద్వంద్వములు దీనివి అంటే కేవలము మనస్సువి. ఈ ద్వంద్వములకు వశపడి ఉండేటటువంటి వాడు జీవుడు, ద్వంద్వములకు ఎన్నడూ వశపడని వాడు పరమేశ్వరుడు. అందుకే వృషద్విచిత్రకల్పయో భుజంగముక్తిక స్రజో గరిష్టరత్పరోష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజే అంటారు. ఆయన అన్నిటి యందు సమానంగా ఉంటాడు. శీతలము ఉష్ణము అన్న రెండు మాటలు ఆయన దగ్గర ఉండవు. మనిషి గత జన్మలలో దేని యందు బాగా అనురక్తి పెంచుకున్నాడో ఆ అనురక్తి ఉండిపోతుంది ఇప్పుడు కూడా. ఈ జన్మలో మూట కట్టి తెచ్చుకుంటుంది మనసు. అందుకే మీరు చూడండి, జీవుడు తన వ్యవస్థని తాను అనుభవించవలసిన దాన్ని తాను తెచ్చుకుంటాడు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారు ఒకానొక పట్టణంలో విడిది చేసి ఉన్నారు చాతుర్మాస్యానికి. అక్కడికి సనాతన ధర్మమునందు పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించినటువంటి ఇతర సిద్ధాంతముల వారు కొంతమంది ఆయన్ని దర్శనం చేయడానికి వచ్చారు. ఆయనంటే చాలా గౌరవం, చాలా భక్తి. అందులో ఒక ఆవిడ పరమాచార్య స్వామి గారిని ఒక ప్రశ్న వేసింది. అయ్యా, జీవుడు పునర్జన్మ యందు గత జన్మముల యొక్క పాపపుణ్యములను తెచ్చుకుంటాడు అని మీరు అంటున్నారు కదా. పునర్జన్మ సిద్ధాంతమే సనాతన ధర్మమునందు ప్రాణప్రదం. అసలు ప్రాణమంతా ఎక్కడా అంటే సనాతన ధర్మానికి పునర్జన్మ సిద్ధాంతమే. అందుకే మీరు పాపం చేయడానికి ఎందుకు భయపడతారు? మీరంటే మనం అయ్యి బాబోయ్ దాన్ని వచ్చే జన్మలో అనుభవించాలరా, ఎందుకు వచ్చిన గొడవ, పునర్జన్మ లేదు అని నేను అన్నాను అనుకోండి, ఇక దేనికి భయం మీకు? ఏమైనా భయపడవలసింది ఉందా? పుణ్యం ఎందుకు చేయడం? జీవుడు అనుభవించడానికి ఇంకో జన్మ లేదుగా. పాపం చేయడానికి ఎందుకు భయం? దానికి ఫలితం అనుభవించడానికి ఇంకో జన్మ లేదుగా. పునర్జన్మ సిద్ధాంతం ఎక్కడున్నదో అక్కడే ప్రవర్తన చాలా చక్క చేయబడుతుంది. ఎందుకంటే జీవుడు వాడే శరీరాలు మారతాయి. అనుభవం జీవుడిది.
శరీరము దేని కొరకు అంటే జీవుడు సుఖదుఖములను అనుభవించడానికి శరీరము ఉపకరణం. ఇప్పుడు ఇది లేదనుకోండి, నేను ఎలా అనుభవిస్తాను? సుఖదుఖాలని అనుభవించడానికి లేదు. ఇప్పుడు ఇది ఉంది కాబట్టి దీనికి ఆకలి వేసింది, ఆకలి అన్న దుఃఖాన్ని అనుభవిస్తాను. ఇది ఉంది కాబట్టి దీనికి కడుపు నిండిందనుకోండి, అమ్మయ్య కడుపు నిండిందన్న సుఖాన్ని అనుభవిస్తాను. ఇది ఉందనుకోండి, ఇక్కడెక్కడో తెగిపోయిందనుకోండి, నాకు కాలు దగ్గర తెగిపోతే నిప్పెడుతూ ఉంటుంది. ఆ నిప్పెడుతున్నప్పుడు ఒక బాధ పెడుతోంది అని బాధపడుతుంటాను. బాధ జీవుడిది. జీవుడు బాధపడడానికి ఉపకరణం శరీరం. సుఖం జీవుడిది, జీవుడు సుఖపడడానికి ఉపకరణం శరీరం. మంచి ఎండగా ఉండి పడుకున్నాను, పోయి ఉక్కపోతాను, అటు తొల్లి బాధపడుతున్నాను. ఉండండి గురువు గారు, మీకోసం ఏ కూర పట్టుకొచ్చాం, ఇదిగో పెడతాం పడుకోండి అని పెట్టాడు. ఇప్పుడు ఒంటికి చల్లటి గాలి తగిలింది. శరీరము తనంత తాను జలము, కర్మ జలం. లోపల ఉన్నటువంటి చిత్ చైతన్యం ఉన్నంతసేపే దీని గొప్పతనం. అందుకే చిత్ జడ గ్రంథి అని పేరు దీనికి. చిత్తు జడము కలిసి ఉంటాయి గ్రంథిగా. ఇప్పుడు దీనికి చల్లటి గాలి తగులుతోంది, అమ్మయ్య హాయిగా ఉండండి. ఎవరు? మనస్సు, సూక్ష్మ శరీరం అంది. అనగానే నాకు నిద్ర పట్టింది. అంటే ఇప్పుడు సుఖములకు కారణం ఇది అనుభవించడానికి. ఇది లేదనుకోండి, ఇక సుఖం దుఃఖం అనుభవించడానికి ఏమైనా ఉందా? ఏమి లేదు. కాబట్టి గత జన్మలలో పాప పుణ్యములను అనుభవించడానికి ఈ శరీరంతో వస్తాడు. పునర్జన్మ యందు అది గొప్పతనం అని మీరు అంటున్నారు కదా. ఆ పునర్జన్మ యొక్క పాప పుణ్యములను తెచ్చుకుంటున్నాడనడానికి ఏమైనా నిరూపణ ఉందా అని అడిగింది ఆవిడ పరమాచార్య స్వామి. ఆయన ఏం అనలేదు. పరమాచార్య స్వామిని ఏదైనా ప్రశ్న వేస్తే వెంటనే జవాబు చెప్పేవారు కాదు. ఒక్క క్షణం ఆగి కళ్ళు మూసుకుని తర్వాత చెప్పేవారు. మహాత్ముల మాటలు అలాగే ఉంటాయి ఎప్పుడు. ఆయన అన్నారు, ఒక పని చేయమ్మా, నీవు చెప్పడం తర్వాత చెప్తానులే. ఇక్కడ 3వ వీధిలో ఒక ప్రసూతి హాస్పిటల్ ఉంది. ఒక కాగితం తన్ను పట్టుకెళ్ళి ఎన్ని గదులు ఉన్నాయో చూడు. ఇవాళకి సూర్యోదయం నుంచి రేపు సూర్యోదయం పరిమితి పెట్టుకో. ఎన్ని గదులున్నాయి, తల్లిదండ్రులు ఎవరు, ఏ పిల్లలు పుట్టారు, వ్రాసుకుని రా అన్నారు. ఆవిడ మర్నాడు వచ్చింది. ఏమైంది అన్నారు. అయ్యా 16 గదులున్నాయి, 4 ఎయిర్ కండిషన్డ్ గదులు, 4 స్పెషల్ రూమ్స్, మిగిలినవి సాధారణమైనటువంటి గదులు. ఇవి కాక ఒక ఆవిడ ఆ బయట ఉన్నటువంటి వరండాలో పురుడు పోసుకుంది. ఇదిగో ఫలానా ఆగర్భ శ్రీమంతుడికి లేక 40వ ఏట పుట్టేట ఈ అబ్బాయి ఫలానా గదిలో అని అన్నీ చెప్పింది. ఆయన అన్నారు, అయి తీరిపోయిందని అనుమానం అన్నారు. ఆవిడ ఒక్క క్షణం ఆగి అన్నీ చెప్పి తీరిపోయింది. ఆగర్భ శ్రీమంతుడికి కొడుకుగా పుడుతూనే వాడు వారసుడు అయిపోయాడా? తండ్రిదంతా ఎవరిదప్పుడు? వాడిదే. వాడేమైనా సంపాదించాడా? వాడు సంపాదించలేదు, కోట్లు వాడివే. వాడు వారసుడు అయిపోయాడు. అలా అయిపోవడానికి కారణం వాడి గత జన్మ పుణ్యం. ఇప్పుడు అది క్షయం అవ్వాలి, అందుకని ఈయన కొడుకుగా వచ్చాడు. ఒక ఆయన దరిద్రుడిగా పుట్టాడు. గత జన్మలలో చేసుకున్నటువంటి పాపం అలా పుట్టించింది. తర్వాత ఒకవేళ ఐశ్వర్యవంతులు కావచ్చు, అప్పుడు పుణ్యం మళ్ళీ అనుభవంలోకి వచ్చింది. కాబట్టి పునర్జన్మ సిద్ధాంతమునందు పాపపుణ్యములను అనుభవించడానికి ఈ శరీరంతో వస్తాడు. ఇప్పుడు అర్థమైందా? అయ్య బాబోయ్, ఇంత గొప్పగా మీ ధర్మం ఎందుకు చెప్పిందో ఇప్పుడు అర్థమైందండి. పరమసత్యం మీ ధర్మంలో చెప్పింది, అంగీకరిస్తున్నానని వెళ్ళిపోయారు వాళ్ళు. కాబట్టి ఈ శరీరము లేనినాడు సుఖ దుఃఖములను అనుభవించడానికి జీవుడికి ఉపకరణము ఉండదు. కాబట్టి నిజానికి జీవుడు అనుభవించేటటువంటి సుఖ దుఃఖములకు ఈ శరీరాన్ని సాధనంగా ఈశ్వరుడు ఇస్తాడు. అందుకే దీనికి శకటము అని పేరు. బండి ఇది 2 చక్రములతో నడుస్తూ ఉంటుంది. ఇందులో మనుష్య ప్రాణికి బుద్ధినిస్తాడు. ఈ బుద్ధి చేత మనుష్యుడు ఏం చేయవలసి ఉంటుందంటే, గత జన్మలలో మనస్సు పట్టుకొచ్చింది చూశారు వాసనలో. పుడుతూనే మీరు చూడండి, ఓ పిల్లవాడు
ఎక్కడైనా భగవత్ సంబంధమైన పాట వినపడితే వాడు ఇలా ఇలా నమస్కారాలు పెడతాడు. నేను మొన్ననే కాకినాడలో దేవీ నవరాత్రులు చేసినప్పుడు ఒక పిల్లవాడు కచేరీ చేయడానికి వచ్చాడు మా దగ్గరికి. వాడు 3వ సంవత్సరంలో 180 రాగములను గుర్తించాడు. గుర్తించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి ఎక్కాడు. 180 రాగములను గుర్తించగలిగిన స్థితి 3వ ఏట ఎలా వచ్చింది అంటే వాడు గత జన్మలలో ఏదో గొప్ప సంగీత విద్వాంసుడు. వాడికి ఇంకా రాగం మీద, తాళం మీద, రాగములను గుర్తించగలిగినటువంటి ఆ వైభవం మీద, ఆ నాదమోపాసన చేసి ఈశ్వరుణ్ణి చేరడంలో వచ్చిన వైక్లభ్యం ఇంకా సంగీతం మీద వ్యామోహంగా వాడు పునర్జన్మ తీసుకున్నాడు. తీసుకోవడంలో ఆ వాసన ఉండిపోయి మనసుకుండిపోయిన పరిణితి 3వ ఏటనే ప్రకటనమైంది. మీరు కొంతమంది పిల్లలను చూడండి, 3వ ఏటనే వాడు తనకన్నా ముందు పుట్టిన వాడిని ఏ నూతి దిగిలో నిలబడితే పోసేయడం, అమ్మా నాన్న బట్టని బ్లేడు పెట్టి పోసేయడం, వారి యందు క్రౌర్యముతో కూడినటువంటి పోకడ వ్యక్తమవుతుంది. ఒక్కొక్కడు భోగాభిలాషి, ఒక్కొక్కడు చాలా చిన్న వయసు నుంచి భగవంతుడు, భక్తులు, ఆశ్రమాలు, దేవాలయాలు వాటి మీద అనురక్తితో ఉంటాడు. ప్రహ్లాదుడు గురించి చెప్తూ అదే అంటారు, బాల్యమునందు ఏది అలవాటు పడిందో అది స్థిరీకరింపబడుతుంది. బాల్యమునందు అలవాటు పడనిది గత జన్మలకు విత్తనం తప్ప ఇప్పుడు చెట్టయ్యే అవకాశం ఉండదు. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దత్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురత్వంతికలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనక మహామణి భూషితలింగం ఫణిపతివేష్టిత శోభితలింగం దక్షసుయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణార్చిత చిందితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకరకోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదరిద్ర్య వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదాధికలింగం పరమ